श्री हरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमंडल मध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधवतीर्थगुरुभ्यो नमः। हरि ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನ ನಮಿಪೆ ಕರುಣಿ ಪುದೆಮಗೆ మంగళవ. మన హరికథామృత సారము పాఠమునందు మనము నిన్నటి రోజున ಕರುಣಾಸಂಧಿಯಂದು ಪಾಪಕರ್ಮವ ಸಹಿಸುವರೆ ಲಕ್ಷ್ಮೀಪತಿಗೆ ಸಮರಾದ ದಿವಿಜರನಿ ಪಯೋಜ ಭವಾಂಡದೊಳಗಾವಲ್ಲಿ ನಾ ಕಾಣೆ ಗೋಪ ಗುರುವಿನ ಮಡದಿ ಭೃಗು ನಗಚಾಪ ಮೊದಲಾದವರು ಮಾಡಿದ మహాపరాధగಳೆಣಿಸಿದనే కరుణాసముద్ర హరి అని ఆ పద్యాన్ని చెప్పుకున్నాము. ఈరోజు 20వ పద్యం. ಅಂಗುಟಾಗ್ರದಿ ಜನಿಸಿದ ಮರತರಂಗಿಣಿಯು ಲೋಕತ್ರಯಗಳಘ ಹಿಂಗಿಸುವಳು ಅವ್ಯಾಕೃತಾಕಾಶಾಂತ ವ್ಯಾಪಿಸಿದ ಇಂಗಡಲ ಮಗಳೊಡೆಯ ನಂಗೋಪಾಂಗಗಳಲಿಪ್ಪಮಲ ಅನಂತ ಸುಮಂಗಳ ಪ್ರದನಾಮ ಪಾವನ ಮಾಳ್ಪದೇನರಿದು. ఈ పద్యము యొక్క పదచ్ఛేదము. ಅಂಗುಟಾಗ್ರದಿ ಜನಿಸಿದ ಅಮರ ತರಂಗಿಣಿಯು ಲೋಕತ್ರಯಗಳ ಅಘ ಹಿಂಗಿಸುವಳು ಅವ್ಯಾಕೃತಾಕಾಶಾಂತ ವ್ಯಾಪಿಸಿದ ಇಂಗಡಲ ಮಗಳ ಒಡೆಯನ ಅಂಗ ಉಪಾಂಗ ಇಪ್ಪ ಅಮಲ ಅನಂತ ಸುಮಂಗಳಪ್ರದ ನಾಮ ಪಾವನ ಮಾಳ್ಪದು ಏನು ಅರಿದು. ಏನು ಪ್ಲಸ್ ಅರಿದು ಏನರಿದು. ఇక ప్రతిపదార్థం. అంగుటాగ్రది త్రివిక్రమరూపి శ్రీహరి యొక్క పాదపు బొటనవ్రేలి అంచున జనిసిద ఉద్భవించినటువంటి అమర తరంగిణియు దేవ నది అయినటువంటి గంగ లోకత్రయగళ ఈ లోకము 3 లోకముల అఘ అంటే పాపములను హింగిసువಳು ప్రక్షాళన చేయును పోగొట్టును. ಅವ್ಯಾಕೃತಾಕಾಶಾಂತ బ్రహ్మాండము వెలుపల ఉన్నటువంటి అప్రాకృతమై వ్యక్తము కాక ఉన్నటువంటి వెలసి ఉన్నటువంటి ఆకాశము చివరిదాకా అంటే ಅವ್ಯಾಕೃತಾಕಾశము చివరిదాకా వ్యాపించి ఉన్న ఇంగడల అంటే క్షీరసాగరము యొక్క మగళ పుత్రిక అయినటువంటి లక్ష్మీదేవి యొక్క ఒడయన ఆ లక్ష్మీదేవి పతి అయినటువంటి శ్రీహరి యొక్క అంగ ఉపాంగ. అంగ అంటే శ్రీహరి యొక్క ప్రధాన అంగములైనటువంటి శిరస్సు ఉరస్సు బాహువులు మొదలైన వానియందు
మరియు ఉపాంగములైనటువంటి నఖ రోమాదులందు ఇప్ప ఉన్నటువంటి అమల పరిశుద్ధమైనటువంటి అనంత అసంఖ్యాకములైనటువంటి సుమంగళప్రద చక్కని శుభములను చేకూర్చేటటువంటి లేదా మోక్షమును ఇచ్చేటటువంటి నామ అటువంటి భగవంతుని నామము పావన మాల్పదు పవిత్రీకరిస్తుంది. ఏను అరిదు అంటే ఏమి ఆశ్చర్యము అని ప్రతిపదార్థము. ఇక తాత్పర్యము. శ్రీహరి పాదము యొక్క బొటనవ్రేలి నుండి ఉద్భవించినటువంటి జనించినటువంటి అమర నది అయినటువంటి గంగే మూడు లోకములందున్నటువంటి మూడు లోకముల పాపములను పోగొట్టుచుండగా బ్రహ్మాండము వెలుపల ఉన్నటువంటి అవ్యాకృతాకాశము వరకు వ్యాపించి ఉన్నటువంటి అప్రాకృతమై కనబడకుండా ఉన్నటువంటి ఆకాశమునకు అవ్యాకృతాకాశమునకు అభిమాని అయి దాని నిండా వ్యాపించినటువంటి క్షీరసాగర కన్య అయినటువంటి లక్ష్మీదేవి. ఆ అవ్యాకృతాకాశానికి లక్ష్మీదేవి అభిమాని దేవత. అటువంటి లక్ష్మీపతి అయినటువంటి వల్లభుడైనటువంటి శ్రీహరి అంగములందును ఉపాంగములందును, అంగము అంటే శిరస్సులు ఉరస్సు మొదలైనటువంటి, ఉపాంగములంటే నఖ రోమాదులందు అమలములై అత్యంత పరిశుద్ధమై అనంతమై అసంఖ్యాకమై నిండి ఉన్నటువంటి అతని నామము అంటే భగవంతుని నామములు పవిత్రము చేస్తాయి అని చెప్పటము. ఆ చెప్పటంలో ఏమి ఆశ్చర్యము అంటే ఆశ్చర్యము లేదు అని తాత్పర్యం. ఇక విశేష వివరణను చూస్తే మనము అంగుటాగ్రది జనిసిద అమర తరంగిణియు అని చెప్తూ ఉన్నారు. అంటే భగవంతుడు బలిచక్రవర్తి యొక్క గర్వం అణచటానికి వామనుడై వచ్చి తన చిన్న చిన్న పాదములతో 3 అడుగుల భూమిని బలిచక్రవర్తి నుండి దానము తీసుకొని ఆ 3 అడుగులను కొలవడానికి త్రివిక్రముడై 1 అడుగుతో సమస్త భూమండలాన్ని ఆక్రమించి ఇంకొక అడుగుతో సమస్త ఆకాశమండలాన్ని ఆక్రమించేటటువంటి క్రమములో భగవంతుని ఎడమ పాదము యొక్క అంగుటాగ్రము, ఆ ఎడమ పాదము యొక్క బొటన వ్రేలి యొక్క చివరి భాగము ఆ బ్రహ్మాండము యొక్క కర్పరానికి తగలి ఆ బ్రహ్మాండము వెలుపల ఉన్నటువంటి నీరు ఆ బ్రహ్మాండ కర్పూరానికి చిల్లు పడి రంధ్రము పడి భగవంతుని పాదములను కడిగి అక్కడ నుండి భువికి వచ్చినటువంటిది ముల్లోకములను సంచరించి పైలోకములు దేవలోకములందు ప్రవహించి భూలోకానికి వచ్చినది కాబట్టి అంగుటాగ్రది జనిసిద అమర తరంగిణియు అని చెప్తున్నాడు. అంటే దేవతా నది గంగ. ఏ నదికి లేనటువంటి వైశిష్ట్యము ఒక గంగా నదికి ఉన్నది. ఇందుకు దేవనది అమర తరంగిణి అని. ఇదే విషయము భాగవతము 5వ స్కందంలో తత్ర భగవతః సాక్షాత్ యజ్ఞలింగస్య విష్ణోర్విక్రమతో వామ పాదాంగుష్ట నఖ నిర్భిన్నోద్భాండ కటాహ వివరేణాంతః ప్రవిష్టాయాః అని చెబుతూ ఉన్నారు. కాబట్టి భగవంతుని పాదము నుండి భగవంతుని ఎడమ పాదము బొటనవ్రేలి గోరు తగిలి ఆ బ్రహ్మాండ కర్పరము బయట ఉన్నటువంటి నీరు భగవంతుని పాదములను కడిగి దేవలోకములందు ప్రవహించి భూలోకానికి వచ్చినటువంటిది దేవనది. అందుకే దేవనది అమర తరంగిణి అంగుటాగ్రది జనిసిద అమర తరంగిణి అని మనకు చెబుతూ ఉన్నారు. ఇక మనకు అమర తరంగిಣಿಯು ಲೋಕತ್ರಯಗಳಘ ಹಿಂಗಿಸುವಳು. ముల్లోకములు. ఆ ముల్లోకములు ఏవి అని అంటే మనకు చెబుతూ ఉన్నారు.
భూలోకము, భువర్లోకము, స్వర్గలోకము. ఈ 3 లోకములందు ఉన్నటువంటి పాపములను ప్రక్షాళన చేసేటటువంటిది అమర తరంగిణి అయినటువంటి గంగానది. ఆమె యొక్క పరిమితి ఒక స్థాయికి మాత్రమే. ఆమె 3 లోకములలో ఉన్నటువంటి పాపములను ప్రక్షాళన చేసేటటువంటిది గంగాదేవి. అయితే భగవంతుని నామము ఎటువంటిది అని అంటే అపరిమితము. పై అందుకే ఆమెకు త్రిపథగా అన్నారు. గంగాదేవికి త్రిపథగా అన్నారు. మిగిలిన మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము అనేటటువంటి 4 లోకములు ఇంకా పైన ఉన్నాయి. కాబట్టి ఆ పైన ఉన్నటువంటి 4 లోకములలో గంగా నది ప్రవహించటం లేదు. ఇటువంటి గంగా నది 3 లోకములలో ఉన్నటువంటి పాపములను ప్రక్షాళన చేసేటటువంటిది గంగానది. అయితే భగవంతుని నామము ఎటువంటిది అనేది చెప్తూ ఉన్నారు. ಅವ್ಯಾಕೃತಾಕಾಶಾಂತ ವ್ಯಾಪಿಸಿದ ಇಂಗಡಲ ಮಗಳೊಡೆಯ ನಂಗೋಪಾಂಗಗಳಲಿಪ್ಪ అమల అనంత సుమంగళప్రద నామ. భగవంతుని నామము ఎటువంటిది? భగవంతుని నామము, గుణములు, భగవంతుని వ్యాపారములు, భగవంతుని అన్నీ కూడా అపరిమితములు, పరిమితి లేనటువంటిది. భగవంతుడు ಅವ್ಯಾಕೃತಾಕಾಶಾಂత వ్యాపిసిద అంటే భగవంతుని నామము ఎంతవరకు వ్యాపించి ఉన్నది? భగవంతుని గుణములు, భగవంతుని రూపములు అన్నీ కూడా సర్వత్ర భగవంతుడు, ఆ భగవంతుని నామములు లేని చోటు లేకుండా అన్ని చోట్ల వ్యాపించి ఉన్నది. ಅವ್ಯಾಕೃತಾకాశాంత వ్యాపిసిద, అవ్యాకృతాకాశము చివరి వరకు వ్యాపించి ఉన్నది. ఈ అవ్యాకృతాకాశము ఎక్కడ ఉన్నది అని. అవ్యాకృతాకాశము మనకు ప్రాకృతాకాశము, అవ్యాకృతాకాశము అని 2 రకములైనటువంటి ఆకాశములు. ఈ పంచభూతములు పృథ్వీ వాయురాకాశములు, ఈ పంచభూతములలో ఒకటైనటువంటి ఈ ఆకాశము ప్రాకృతాకాశము. అవ్యాకృతాకాశము బ్రహ్మాండము వెలుపల వ్యాపించి ఉన్నది. బ్రహ్మాండము వెలుపల వ్యాపించి అన్ని చోట్ల వ్యాప్తమై ఉన్నది. ఈ అవ్యాకృతాకాశానికి అభిమాని దేవత ఎవరు అంటే లక్ష్మీదేవి. ఈ అవ్యాకృతాకాశము అప్రాకృతమై అవ్యక్తమై ఉంటూ ఉన్నది. అప్రాకృతమై అవ్యక్తమై ఉన్నటువంటి ఈ అవ్యాకృతాకాశానికి లక్ష్మీదేవి అభిమాని దేవత. అందుకే చెబుతూ ఉన్నారు, ಅವ್ಯಾಕೃತಾಕಾಶಾಂತ ವ್ಯಾಪಿಸಿದ ఇంగడల మగళొడయ. ఇంగడల అంటే క్షీరసాగరం. ఆ క్షీరసాగర పుత్రి, క్షీరసాగరాన్ని మథనము చేసేటప్పుడు దాని నుండి ఉద్భవించినటువంటి ఆమె లక్ష్మీదేవి. ఆ క్షీరసాగర పుత్రిక లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి ఇంగడల మగళొడయ, ఆ క్షీరసాగర పుత్రిక అయినటువంటి లక్ష్మీదేవి ఒడయడు అంటే పతి. ఆ పతి యొక్క అంగోపాంగಗಳ లిప్ప, అంగములు అంటే శిరస్సు, ఉరస్సు, బాహువులు ఇవన్నీ. ఉపాంగములు అంటే నఖములు, రోమములు ఇవి. వీటి అందున్నటువంటి అమల అత్యంత శుద్ధమైనటువంటి అనంత అసంఖ్యాకమైనటువంటి సుమంగళప్రద మంచి మంగళములను ఇచ్చేటటువంటి నామము భగవంతుని నామం. ఈ భగవంతుని నామము ఎక్కడెక్కడ వ్యాపించి ఉన్నది అంటే అవ్యాకృతాకాశాంత అంతము వరకు, అవ్యాకృతాకాశము చివరి వరకు ఈ భగవంతుని నామము వ్యాపించి ఉన్నది. ఆ అవ్యాకృతాకాశానికి లక్ష్మీదేవి అభిమాని దేవత. ఆ లక్ష్మీదేవి యొక్క పతి భగవంతుడు. అతని యొక్క అంగములు, ఉపాంగములందు ఉన్నటువంటి నామము, భగవంతుని నామము పావనమాళ్పదు
ఏనరిదు. భగవంతుని నామము అన్నింటినీ పవిత్రులుగా చేస్తుంది. దీనిలో ఏం ఆశ్చర్యం ఉన్నది అని అంటే ఏమీ ఆశ్చర్యము లేదు. ఎందుకంటే ఈ అవ్యాకృతాకాశమును దాటి వ్యాపించినదే వాసుదేవావరణము. ఆ వాసుదేవావరణంలో విరజా నది ఉన్నది. ఆ విరజా నదికి అభిమాని దేవత లక్ష్మీదేవి. ముక్తియోగ్య జీవులందరూ ఈ విరజా నది యందు స్నానము చేసి తన లింగ దేహాన్ని పోగొట్టుకొని జ్ఞానానందాత్మకమైనటువంటి స్వరూప దేహ అభివ్యక్త రూపమైనటువంటి మోక్షాన్ని పొందుతారు. లక్ష్మీ అభిమన్యమానమైనటువంటి విరజా నదియే జీవుల ప్రాకృత బంధమైనటువంటి లింగదేహాన్ని పోగొట్టి ముక్తిని ఇస్తుంది అనగా అంటే అన్నప్పుడు ఇక లక్ష్మీపతి అయినటువంటి నారాయణుని నామము ఎంత పావనము మనము ఊహించడానికి సాధ్యము కానటువంటి అత్యంత పావనము ఆ లక్ష్మీపతి అయినటువంటి శ్రీమన్నారాయణుని భగవంతుని నామము. అదే చెబుతూ ఉన్నారు. గంగా గంగేతియో బ్రూయోద్యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అని వేద ప్రమాణం ఉంటూ ఉన్నది. గంగా గంగా అని నామాన్ని పిలిచిన ఉచ్చరించిన 100 యోజనముల పాటు పవిత్రములను చేస్తుంది. గంగా అనేటటువంటిది విష్ణులోకాన్ని చేరుస్తుంది అన్నప్పుడు ఇక గంగ నామానికే అంత మహిమ ఉన్నప్పుడు ఇక భగవంతుని నామము ఈ గంగకు మాత్రము పరిమితమైనటువంటి శక్తి సామర్థ్యాలు. అయితే భగవంతుని నామము అపరిమితమైనటువంటిది. ఎంతటి అపరిమితము అంటే అవ్యాకృతాకాశాంతము వరకు వ్యాపించినటువంటిది. భగవంతుని నామము అత్యంత పావన ప్రదము, పునీతులను చేసేటటువంటిది. ఆ భగవంతుని నామము ఎంతటి మహిమ కలిగినటువంటిది, ఎంత శక్తిని కలిగినటువంటిది అని అంటే కృష్ణామృత మహార్ణవమునందు మధ్వాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. నామ్నోస్తి యావతీ శక్తిర్పాప నిర్హరణే హరేహే తావత్కర్తుం న శక్నోతి పాతకం పాతకీజన. హరి అనేటటువంటి 2 అక్షరాల నామములను త్రికరణ శుద్ధిగా జ్ఞానానుసంధాన పూర్వకంగా ఒక్కసారి మనము ఉచ్చరిస్తే ఎన్ని పాపములు, ఎంత పాపము పరిహారమవుతుందో అంత పాపములు చెయ్యటానికి కూడా మనుష్యుడు అశక్తుడై ఉన్నాడు. అంతటి పాప నాశకరమైనటువంటిది భగవంతుని నామము. ఇక పురందరదాసుల వారంటారు, గంగాది సకల తీర్థంగళధిక హరియ నామ. గంగాది సకల తీర్థముల కంటే అధికమైనటువంటిది శ్రీహరినామము. పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం. పవిత్రమైనటువంటి దానికే పవిత్రమైనటువంటిది, మంగళకరమైనటువంటి వాటికే మంగళకరమైనటువంటిది అని విష్ణు సహస్రనామం చెబుతూ ఉన్నది. లోకపావని పరమపావని గంగ. ఆ గంగకే జనకుడైనటువంటి వాడు. అందుకే అంగుటాగ్రది జనిసిద అమర తరంగిణియు. గంగ అంత పవిత్రురాలైతే, లోకపావని అయితే ఆ గంగకే జనకుడైనటువంటి వాడు, ఆ గంగ ఉద్భవానికి కారణభూతుడైనటువంటి వాడు భగవంతుడు. అతడు ఎంత పావనుడు, అతని నామము ఎంత పరమ పావనమైనటువంటిది అని మనము ఊహించుకొనవచ్చు. ఈ ప్రళయకాలంలో ప్రాకృతాకాశం నాశమవుతుంది, పంచభూతములన్నీ నాశమవుతాయి. అయితే ప్రళయకాలమునందు అవ్యాకృతాకాశము ప్రళయకాలమునందు కూడా
నాశము లేనటువంటిది. ఎందుకు? అది అప్రాకృతమైనటువంటిది. ఆ అవ్యాకృతాకాశానికి అభిమాని దేవత లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అక్షరతత్వము, అప్రాకృతురాలు కాబట్టి అవ్యాకృతాకాశము ప్రళయకాలమునందు కూడా నాశము లేనటువంటిది. అటువంటి ఆకాశము చివరి వరకు భగవంతుని నామము వ్యాప్తి చెందినటువంటిది. అంతేకాకుండా ఇంగడల మಗಳొడయన అంగోపాంగಗಳಲ್ಲಿ ఆ క్షీరసాగర పుత్రిక అయినటువంటి లక్ష్మీపతి యొక్క అంగ ఉపాంగములు, నేను మొదటే చెప్పినట్లుగా అంగములు అంటే శిరస్సు, ఉరస్సు, బాహువులైతే ఉపాంగములు నఖ రోమాదులందు ఉన్నటువంటి అమలమైనటువంటి అత్యంత పరిశుద్ధమైనటువంటి అనంతమైనటువంటి అసంఖ్యాకమైనటువంటి సుమంగళప్రదము, అత్యంత మంగళాన్ని చేకూర్చేటటువంటి నామము శ్రీహరి నామము, భగవంతుని నామము. అటువంటి నామము పవిత్రులను చేస్తుంది, ఈ లోకములను పవిత్రము చేస్తుంది అని చెప్పటంలో ఏమి ఆశ్చర్యమున్నది అని ప్రశ్న. అంటే ఏమీ ఆశ్చర్యము లేదు. భగవంతుని నామము మనలను పవిత్రులను చేస్తుంది అనటంలో ఏ విధమైనటువంటి ఆశ్చర్యము లేదు, చేస్తుంది. అందుకే దాసులు అన్నారు, నీనాకో నిన్న హంగ్యాకో నిన్న నామద బల ಹೊಂದಿದ್ದರೆ సాకో. నీవు వద్దు, నీ హంగు వద్దు, నీ ములాజ వద్దు, నీ నామ బల ಹೊಂದಿದ್ದರೆ, నీ నామము యొక్క బలము అంటే నారాయణ, గోవింద, రామ, అచ్యుత, కృష్ణ, హరి అని నీ నామము యొక్క బలం ఉంటే చాలు నాకు అంటూ ఉన్నారు. అంటే భగవంతుని నామము అత్యంత శక్తివంతమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటిది, పరమ పవిత్రమైనటువంటిది, మన పాపములను ప్రక్షాళనము చేసి మనలను పవిత్రులను చేసేటటువంటిది హరినామము అని భగవంతుని నామము యొక్క మహిమాన్ని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. అంతేకాకుండా 3 భగవంతుని అంగుటాద్రియందు వలన జన్మించినటువంటి దేవనది అయినటువంటి గంగయే 3 లోకములను పవిత్రులనుగా చేస్తూ ఉన్నప్పుడు ఆమె మితి ఇంతే. ఆమెయే 3 లోకములను పవిత్రులను చేస్తూ ఉన్నప్పుడు ఇక మనకు భగవంతుడు అవ్యాకృతాకాశ అంతము వరకు వ్యాపించినటువంటి భగవంతుని యొక్క నామము పవిత్రులను చేస్తుంది. అంతకంటే ఇంకా పరమ పావనమైనటువంటిది, భక్తుల పాపములను ప్రక్షాళనము చేసేటటువంటి నామము ఈ జగత్తునందు లేదు. కిముత కైముత్య న్యాయము అని అంటారు. కిం ప్లస్ ఉత అంటే ఇంకేమిటి? గంగయే 3 లోకములను పావనము చేస్తూ ఉన్నప్పుడు ఇక భగవంతుని నామము పావనము చేయటంలో ఇంకేమిటి? కైముత్య న్యాయము అని అంటారు. అంటే ఎందుకు చెయ్యదు? తప్పకుండా చేస్తుంది అని చెబుతూ ఉన్నప్పుడు ఇంకా భగవంతుని వరకు కాకుండా జీవోత్తములైనటువంటి వాయుదేవుల మహిమయే గంగ కంటే ఎక్కువ, అధికము అని చెబుతూ ఉన్నారు. జీవోత్తములైనటువంటి వాయుదేవుల సేవ కొరకు గంగ ఉడిపిలో ఉన్నటువంటి అనంత సరోవరానికి ఆగమించి ఆ సరోవరము మధ్వ సరోవరంగా ప్రఖ్యాతమై ఉంటూ ఉన్నది. అంటే భగవంతుడి వరకు కాకుండా, సర్వోత్తముడైనటువంటి భగవంతుని నామమే కాకుండా, భగవంతుడే కాకుండా గంగ కంటే జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి మహిమయే ఎక్కువ. వాయుదేవుల వారి సేవ కొరకు గంగ ఉడిపిలో ఉన్నటువంటి అనంత సరోవరానికి ఆగమించింది. అంతేకాకుండా శ్రీ మధ్వాచార్యుల వారు హస్తినాపురంలో
మఠమునందు చాతుర్మాస్యానికి కూర్చున్నప్పుడు మధ్వాచారులు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి అవతారం కాబట్టి ఆ మధ్వాచారుల వారి కొరకు, వారి సేవ కొరకు ఒక పాయగా చీలి గంగాదేవి మధ్వాచారుల వారి సేవను చేసినది అని సుమధ్విజయంలో మనకు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. సుమధ్విజయంలో తరువాత వాయుస్తుతియందు వందే మందాకిని సత్సరిద అమల జలాశేక సాధిక్య సంగం అని చెప్తూ ఉన్నారు. ఇక భిత్వా భువం దేవనదీ జగామ శాఖా విశేషేణ నిషేవితుం తం వాణీచ యత్ ప్రేష్యతయా కృతార్థా శివాది వంద్యా న తదత్ర చిత్రం అని సుమధ్విజయం చెబుతూ ఉన్నది. అంతేకాకుండా వాసుదేవ పద సంతత సంగీ తేజసాప్యల మద కృత శర్వ అత్యవర్తత నితాంత మథాసౌ గాంగ మోఘ మఘనాశన కీర్తి అని సుమధ్విజయము చెబుతూ ఉన్నది. కాబట్టి ఈ విధంగా గంగయే మూడు లోకముల పాపములను ప్రక్షాళన చేస్తూ ఉన్నప్పుడు గంగ మహిమ కంటే జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి మహిమయే ఎక్కువ. అటువంటప్పుడు సర్వోత్తముడైనటువంటి భగవంతుని నామము పరమపావనమైనటువంటిది. జగత్తునందున్నటువంటి అన్ని పాపములను ప్రక్షాళన చేసి పునీతులుగా పావనంగా చేసేటటువంటిది హరినామము. దీనిలో ఆశ్చర్యమేమున్నది అని కైముత్య న్యాయముతో కిము ప్లస్ ఉత కైముత్య న్యాయముతో మనకు ఇక్కడ భగవంతుని నామ మహిమను అత్యంత హృద్యంగమంగా, సుందరంగా, మనోజ్ఞంగా జగన్నాథదాసుల వారు ఇక్కడ చెప్పారు అని చెబుతూ, ఇంకొకటి భగవంతుడు ఎంతటి కరుణాసముద్రుడు అంటే, అయా నీవు ఈ కలియుగమునందు మీరు ఏమీ చేయొద్దండి, నా నామ సంకీర్తన నామ స్మరణ చేయండి. అదే శ్రీపాదరాజుల వారు అదే చెప్తూ ఉన్నారు. మనకు భాగవతంలో శుకాచార్యుల వారు పరీక్షిద్రాజునకు ఇచ్చినటువంటి చరమ సందేశం, చివరి సందేశము, కలేర్దోషనిదే రాజన్ అస్తిహ్యేకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్తసంగ పరం వ్రజేత్. దోషములకు నిధి అయినటువంటి ఈ కలియుగమునందు గొప్ప గుణం ఉన్నది. అది ఏమిటి అంటే కృష్ణనామ సంకీర్తనతో భవబంధములన్నీ నాశమవుతాయి. ముక్తసంగ పరం వ్రజేత్. అదేవిధంగా మనకు ఈ భగవంతుని కలియుగంలో ఇదే విషయాన్ని శ్రీపాదరాజ తీర్థుల వారు చెప్తారు. ధ్యానవు కృతయుగది యజ్ఞ యజనవు త్రేతాయుగది దానవాంతకన అర్చనయు ద్వాపరది కలియుగది గానది కేశవనందరె కైగూడువను శ్రీరంగ విఠల. ధ్యానముతో కృతయుగమునందు, యజ్ఞ యజనములతో త్రేతాయుగమునందు, దేవతార్చనతో ద్వాపర యుగమునందు భగవంతుణ్ణి మనము ప్రసన్నీకరించుకోవచ్చు. ఇవన్నీ కష్టసాధ్యములు. అయితే కలియుగది గానది కేశవనందరే, ఈ కలియుగములో కేవలము కృష్ణనామ సంకీర్తనము చేత మనము ముక్తిని పొందవచ్చు. భగవన్నామ సంకీర్తన, భగవన్నామస్మరణ నరజన్మ ಬಂದಾಗ ನಾಲಿಗೆ ಇರುವಾಗ కృష్ణాయన బారదే. ఈ విధంగా భగవంతుని నామ మహిమ అత్యంత గొప్పది. భగవంతుని నామము మన పాపములను ప్రక్షాళనము చేసి మనను పవిత్రులను చేసేటటువంటిది. భగవంతుడు ఇంతటి కరుణాసముద్రుడు. కలియుగంలో మీరు ఏమి యజ్ఞం చేయొద్దు, యాగం చేయొద్దు, పూజలు, తర్వాత తపస్సు ఏమీ వద్దు. భక్తి శ్రద్ధలతో జ్ఞానానుసంధాన పూర్వకంగా త్రికరణ శుద్ధిగా మీరు నా యొక్క నామస్మరణ చేస్తే చాలు, భగవంతుని నామస్మరణ చేస్తే చాలు, మనలను భగవంతుడు పునీతులను చేసి భవసాగరము నుండి కడదేర్చి ముక్తిని ఇచ్చేటటువంటి కరుణాసముద్రుడు శ్రీహరి అని భగవంతుని నామమహిమను ఈ పద్యమునందు చెప్పినారు అని చెబుతూ ఈరోజుతో పాఠాన్ని ముగిస్తూ రేపు
కామధేను సుకల్పతరు చింతామణిగళ అమరేంద్రలోక అనేటటువంటి ఆ పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.